హలో అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. ఇది నా ఫస్ట్ లాంగ్ వీడియో. నా వీడియోని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. నన్ను సపోర్ట్ చేయండి. నేను ఈ వీడియోలో అయితే చాలా ఈజీగా అందరూ వేసుకోగలిగేలా న్యూ ఇయర్ కోసం ఒక ముగ్గు వేస్తున్నాను. ఏం స్కిల్స్ అవసరం లేదు, ఏం టూల్స్ అవసరం లేదు, జస్ట్ 4 కలర్స్ ఉంటే చాలు. బోర్డర్తో సహా మొత్తం ముగ్గు చూపిస్తున్నాను. మీరు మళ్ళీ బోర్డర్ కోసం ఇంకెక్కడా వెతకనవసరం లేదు. వీడియో ఎండ్ వరకు చూడండి. వీడియో ఎండ్ వరకు చూసి నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. నన్ను సపోర్ట్ చేయండి. అయితే ఈరోజు ఈ ముగ్గు వేస్తూ అసలు మనం ముగ్గులు ఎందుకు వేసుకుంటున్నామో మాట్లాడుకుందాం. మన ఇళ్ళల్లో మనం చూసే ఉంటాం దట్ రోజు ఖచ్చితంగా ఇంటి ముందు ముగ్గు వేసుకుంటాం. అసలు ఎందుకు మన చిన్నప్పటి నుంచి ఒక్కరోజు కూడా మిస్ కాకుండా మన అమ్మలు, పెద్దమ్మలు, అమ్మమ్మలతో సహా ముగ్గు వేసేవాళ్ళు అని ఆలోచించారా? మా అమ్మని అడిగితే అది లక్ష్మీ కళ, శుభప్రదం అని చెప్తూ ఉండేది. అలాగే ఈవిల్ ఫోర్సెస్, నెగిటివ్ ఎనర్జీస్ ఏవి ఇంట్లోకి రానివ్వవు ఈ ముగ్గులు అని నమ్మకం అంట. అది నిజమా లేదా జస్ట్ నమ్మకమా? మీరేమంటారో కమెంట్ చేయండి. నేనైతే నా ఫస్ట్ ముగ్గు చిన్న పద్మంతో స్టార్ట్ చేశాను. నాకు ఇంకా బాగా గుర్తు. అప్పుడు మా ఇంటి పక్కన ఆంటీ చాలా వంకరగా వేసావమ్మా అని నవ్వేసి వెళ్ళిపోయింది. మీ ఫస్ట్ ముగ్గు ఎక్స్పీరియన్స్ మీకు గుర్తుందా? నా ఆలోచన ప్రకారం అండ్ మా అమ్మ చెప్పిన విషయాల ప్రకారం అయితే ఇంతకు ముందు అంటే ఎర్లీ మార్నింగ్ డే ముగ్గుతోనే స్టార్ట్ చేసేవారంట. మొత్తం ఊడ్చి నీళ్లు చల్లి వరిపిండితో ముగ్గు వేసేవారంట. అంటే మార్నింగ్ ఎక్సర్సైజ్ అన్నట్టే కదా. అలాగే ఆ ముగ్గు చీమలకి, చిన్న చిన్న ఇన్సెక్ట్స్కి ఫుడ్ లాగా ఉండేదంట. దాని వలన ఇకోసిస్టమ్ డిస్టర్బ్ అవ్వకుండా ఉంటుంది. అలానే ఇంటి ముందు ఎంత అందమైన ముగ్గు ఉంటే అంత హ్యాపీగా, హెల్తీగా ఉన్నారని కూడా అర్థం. నాకైతే పర్సనల్గా ముగ్గు వేసేటప్పుడు చాలా కామ్గా ఉంటుంది. ఇంకా ఏం వేద్దాం అన్నట్లు మొత్తం కాన్సంట్రేషన్ ముగ్గు మీదే ఉంటుంది. మీకు కూడా అంతేనా? ఇలా నా ముగ్గు కూడా ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది. మీ ఫస్ట్ ముగ్గు ఏంటో మీకు గుర్తుందా? గుర్తుంటే కమెంట్ చేయండి. అలానే మీకు తెలిసిన ముగ్గు వెనుక రీజన్స్ కూడా కమెంట్ చేయండి. ఈ ముగ్గు మీకు నచ్చితే ఇందులో ఏ పార్ట్ మీకు బాగా నచ్చింది అండ్ ఏ కలర్ మీకు ఇష్టమైన కలర్ చెప్పండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో ఇంకా చాలా విషయాలు మాట్లాడుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.
థ్యాంక్స్ ఫర్ వాచింగ్.